నమస్కారం. థ్యాంక్ యూ పుల్లారావు. సో అమర్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇందాక ఇద్దరు పెద్ద మనుషులు చెప్పింది విన్నాను. మొట్టమొదట పాయింట్ ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ మన భారతదేశంలో దాదాపు 90% ఉంటాయి. ఈ 90% ఉన్న గోల్డ్ ఇంపోర్ట్స్ గత 6-7 నెలలుగా తగ్గించుకుంటూ వస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో, అంటే ఇది ఇవాళ కాదు, పోస్ట్ వరల్డ్ వార్ 2 సినారియోలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, చాలా కంట్రీస్ చాలా స్ట్రాటజిక్గా చేసిన, అంటే గోల్డ్ను చాలా స్టోర్ చేయడము లేకుంటే బులియన్ను స్టోర్ చేయడం అనేది ఒక ఒక ఏమంటే వ్యూహాత్మక చర్యగానే మనం చేస్తాం. సో గత 1.5-2 ఇయర్స్గా ఇండియా కూడా హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ అమాస్ చేసి పెట్టింది. ఎందుకు రేపు పొద్దున ఈ పోస్ట్ వార్ సినారియోలో, అంటే ఇరాన్ వర్సెస్ అమెరికా పోస్ట్ వార్ సినారియోలో మనం చాలా స్ట్రాంగ్ ఎకనామిక్ పవర్ గా ఎమర్జ్ కావాలనే ఉద్దేశంతో. అయితే ఆల్రెడీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారంటే, తను ఇందాక పుల్లారావు గారు చెప్తున్నారు కదా, వాట్ యు టీచ్ వాట్ యు ప్రాక్టీస్. సో హీ హాజ్ ఆల్రెడీ డన్ ఇట్. గవర్నమెంట్ అక్టోబర్లో దాదాపు $14 బిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఇంపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏప్రిల్కి వచ్చేసరికి అది $1.5 బిలియన్ కు తగ్గిపోయింది. సో ఇంపోర్ట్ చాలా వరకు తగ్గిపోతున్నది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బయింగ్ తగ్గింది కాబట్టి నేను చెప్పేది ఇది జనరల్ ఇంపోర్ట్ $1 to $1.5 బిలియన్ ఉంటుంది. మిగతా అంతా ఆర్బీఐ అయితే ఇంపోర్ట్ చేసి అమాస్ చేస్తుందో అది దాదాపు జీరో అయిపోయింది. రెండో విషయం క్రూడ్ ఆయిల్. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఏంటంటే భరత్ గారు, క్రూడ్ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా ఫ్లక్చువేటింగ్ ఉండే విషయం. ఇప్పుడు ఒక కంట్రీలో సప్లై చైన్ దెబ్బతిన్నది అనుకోండి, హార్మూజ్ జలసంధి దగ్గర మనకు ఇబ్బంది అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైజెస్ పెరుగుతాయి. అందరికి తెలిసిన విషయమే. అలాంటి సినారియోలో భారతదేశం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి, భారత ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు గత ఎన్నో రోజులుగా మనం చూస్తున్నాం, యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలుగా వస్తున్నది. ఇప్పటి వరకు ₹1 కూడా పెట్రోల్ పైన డీజిల్ మీద పెంచలేదు. సో ఇది భారత ప్రజలకు లాభం జరిగినట్ట నష్టం జరిగినట్ట? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచలేదు. మరి ఎలక్షన్స్ జరిగిపోయి కూడా ఇన్ని రోజులు అయింది కదా, ఇంకో 4-5 రోజులు. ప్లస్ నిన్న మోడీ గారు చాలా కేటగోరికల్ గా చెప్పారు, మేము పెంచబోవట్లేదు అనేది చెప్పారు వారు. ఎందుకంటే మేము పెంచట్లేదు అంటే దాని అర్థం పెంచబోవట్లేదు అని. మూడో విషయం వస్తున్నది యూరియా అండ్ ఫర్టిలైజర్. ఇప్పుడు యూరియా దాదాపు వారు ఇందాక పాపారావు గారు 50% అంటున్నారు, బట్ యూరియా వి ఇంపోర్ట్ ఓన్లీ 17 to 18%. అండ్ ఫర్టిలైజర్ మిగతా డిఏపి అవి ఆల్మోస్ట్ 45 to 50%. సో ఈ రెండు చూసినప్పుడు గత 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా న్యాచురల్ ఫార్మింగ్, తర్వాత ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ పైన కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నది. అది ఎక్కడ దొరుకుతుంది? సిబిజీ ప్లాంట్లలో దొరుకుతుంది. అంటే ఏదైతే అవేర్నెస్ కలిగించాలి కదా. ఎగ్జాక్ట్లీ అదే నేను అంటున్నాను. ఇప్పుడు నానో యూరియా వల్ల సరిగ్గా దిగుబడి రావట్లేదు అన్న పర్సెప్షన్ ఉంది రైతుల్లో. అంటే జనరల్ గా ఏముంటుంది, ఫెర్టిలైజర్ కన్జంప్షన్ విషయంలో కూడా అవగాహన లేని చేయరు ఏదైనా. కరెక్ట్. రైతులను మనం ఎప్పుడు తప్పు పట్టొద్దు. మనం వాళ్ళకి అవగాహన కల్పించే ప్రాసెస్ ను తప్పు పట్టాలి. ఎందుకంటే రైతులు ఏంది, ఇప్పుడు ఈ సంవత్సరం సపోజ్ 50 బస్తాలు పండింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే పంట వేసినప్పుడు 50 బస్తాలు పండకుండా రైతు వరి అయిపోతాడు. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా రిస్కీ బిజినెస్. అది ఇట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్, వన్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్, బట్ ఇట్ ఈస్ హైలీ రిస్కీ బిజినెస్. పైనుంచి వర్షం పడాలి, కింద నుంచి వాటర్ రావాలి, ఏ పంటకు పురుగు రావద్దు, ఇన్ని రకాల వేరియబుల్స్ మధ్యలో వ్యవసాయం జరుగుతుంది. మీకు వేరే ఏ బిజినెస్ లో లేనంత రిస్క్ వ్యవసాయంలో ఉంటుంది. కాబట్టి రైతు వరి కావడంలో, రైతు యాంగ్షియస్ గా ఉండడంలో తప్పు లేదు. కానీ ఆ అవగాహన కల్పించే ప్రాసెస్ లో మనం ఇంకా ఓవర్కమ్ చేయాల్సిన అక్కర ఉన్నది. ఈ 3 విషయాలు ప్రధానంగా చర్చించడం జరిగింది. దాంతో పాటు నిన్న నితిన్ గడ్కరీ గారు అండ్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ఈ విషయాన్ని ఇంకా పునరుద్ఘాటిస్తూ, ఇంకా అడిషనల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే, మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తాం, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చైనా గత 14 సంవత్సరాలుగా, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ద లాస్ట్ 14 to 15 years వాళ్ళ కంట్రీ నుంచి ఎవరు ఒక యువాన్ అంటే చైనీస్ RMB అంటాం కదా, $1 ఎక్స్పోర్ట్ చేస్తే దానిలో 11 పైసలు అంటే 11% గవర్నమెంట్ ఆఫ్ చైనా విల్ గివ్ యాజ్ అన్ ఇన్సెంటివ్. అంటే వాళ్ళు ఒక $100 బిలియన్ వర్త్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు గిట్ట తీసుకురాగలిగితే ఎక్స్పోర్ట్ చేసి, దానిలో 11% ఇన్సెంటివ్ ఇస్తుంది చైనీస్ గవర్నమెంట్. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకు? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి. ఇప్పుడు భారతదేశంకు కూడా
ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. మనం ఆల్రెడీ సిఏబి అంటే కరెంట్ అఫెక్ట్ సిఏడి అంటాం కదా, కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ఆల్మోస్ట్ మొన్నటి బడ్జెట్ లో చెప్పినట్టు 0.5% వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఎగుమతులు దిగుమతులు ఈక్వల్ గా ఉన్నాయి. ఈ 2 నెలల నుంచి మాత్రం చాలా దాదాపు $100 బిలియన్ వర్త్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ను తగ్గాల్సి వచ్చింది ఇండియాలో, బికాస్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ దిస్ గోల్డ్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఇలాంటి విషయాల వల్ల. అయితే టు కంక్లూడ్ మై ఎంటైర్ ఆర్గ్యుమెంట్ 2 పాయింట్లు క్లియర్ గా అర్థమవుతున్నాయి భరత్ గారు. ఒకటి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు ఏ అప్పీల్ చేసినా కూడా భారత ప్రజలు 100% దాన్ని ఫాలో అయినారు స్వచ్ఛందంగా. ఇప్పుడు మీ ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్, గివ్ ఇట్ అప్ అంటే కేవలం ఒక 3-4 రోజులలో 1.5 crore పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. 1.5 crore పీపుల్ అంటే సామాన్యమైన విషయం కాదు. దానిలో భారతీయ జనతా పార్టీ ఓటర్లు ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఓటర్లు కాని వాళ్ళు ఉంటారు. కనెక్షన్స్ 30 కోట్ల కనెక్షన్స్ ఉంటాయి. 30 కోట్లు ఉండవు కదా, 11 + 30 అంటే 24 కోట్ల కనెక్షన్స్ ఉంటాయి ఇండియాలో. ఎందుకంటే 13 కోట్ల కనెక్షన్స్ ఆల్మోస్ట్ 7-8% గివ్ ఇట్ అప్ చేశారు. 78% గివ్ ఇట్ అప్ చేశారు. అది అప్పటి లెక్క. ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా పెరుగుండొచ్చు. 2, ప్రధానమంత్రి మోడీ గారు లాక్డౌన్ సమయంలో ఈ విధంగా చేద్దాం, మనము స్వచ్ఛందంగా ఈ విధంగా చేద్దామంటే అందరం పాటించాం. ఎందుకు? ఇప్పుడు 12 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ స్టేజ్ కు వచ్చింది భారతదేశం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మాటలు మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సి 12 సంవత్సరాల తర్వాత ఇక చేతులు ఎత్తేసాడు ఇంకా అని అంటారు. అంటే రాహుల్ గాంధీ మాటలు మనం సీరియస్ గా తీసుకుంటే దేశం ఇందాక పాపారావు గారు జ్యోతిష్యం చెప్పినట్టు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భారతదేశం చాలా స్ట్రాంగ్ ఆర్థిక శక్తిగా ఉన్నది ఈ రోజు. అందుగురించే మన దేశంలో ఎక్కడ లైన్లు లేవు, ఎక్కడ సిలిండర్ల సమస్యలు రావట్లేదు, ఎక్కడ కూడా మనం చేసే కార్యక్రమాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ కూడా మనం చేసే రెగ్యులర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇప్పుడు సిల్వర్ గురించి ఎందుకు మాట్లాడలేదు మోడీ గారు? బికాస్ సిల్వర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పసెస్. గోల్డ్ గురించి ఎందుకు మాట్లాడారు? అది ఆప్షనల్. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఒక ఫ్యామిలీ పెళ్ళో లేకుంటే ఇంకేదో ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే తప్పితే గోల్డ్ కొనాల్సిన అక్కర్లేదు అని చెప్పారు ఒక సంవత్సరం పాటు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేయకండి. అది మోడీ గారు చెప్పింది దేశానికే కాదు, వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా లాభం. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ హెస్ రీచ్డ్ ఇట్స్ పీక్. ఇక్కడ నుంచి పీక్ అవుట్ అయిపోయింది అనుకోండి, 1,70,000 కొన్న పెద్ద మనిషి ఎవరైనా ఫ్యామిలీ నష్టపోయింది అనుకోండి, ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్, రైట్? ఆల్రెడీ ఇప్పుడు 90,000 80,000 ఉన్నది, 30,40,000 కొన్న వాళ్ళు కూడా మరి పడిపోతే లాసే కదా. ఎగ్జాక్ట్లీ. అది చేయకండి ఆ పొరపాటు అని కూడా చెప్పుండొచ్చు కదా. అది కూడా నష్టమే కదా, 100% నష్టమేనండి. ఇట్స్ లైక్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ రిస్కీతో కూడుకున్న విషయమే. కానీ ఆల్రెడీ ఇంత బబుల్ అయినప్పుడు ఇప్పుడు మనందరం కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ చాలా బబుల్ అయిపోయింది, దీనికి సబ్స్టాన్షియల్ రీజన్స్ లేవు, ఓన్లీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమస్యలు మాత్రమే, సప్లై చైన్ మాత్రమే కారణం అన్నప్పుడు వై షుడ్ వి పుట్ ఇన్ గోల్డ్? ఎందుకు గోల్డ్ పెట్టడానికి కారణం ఏం చెప్పండి? ఒక ఇన్వెస్ట్మెంట్ తప్పితే గోల్డ్ కు వేరే యూసేజ్ ఏం లేదు కదా, ఫ్యామిలీస్ లో గానీ ఇండస్ట్రీస్ లో గానీ. ఫ్యామిలీస్ లో యూసేజ్ ఉంది కదా, ఆడవాళ్ళు ఇష్టపడతారు. అదే అంటే యూసేజ్ ఇన్ ద సెన్స్ ఆభరణంగా తప్పితే దాన్ని మనం యూజ్ చేసి వేరే దాని కింద మనం యూజ్ చేయం కదా. అంటే సపోజ్ సిల్వర్ అనుకోండి, ఇండస్ట్రియల్ పర్పస్ ఉంటుంది, కాపర్, ఇవన్నిటికి కూడా ఇండస్ట్రియల్ పర్పసెస్ ఉంటాయి. సో భారతీయ జాతీయవాదిగా ఎవరైనా సరే, దేశం మీద ప్రేమ ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా మోడీ గారు చెప్పే దానిలో ఒక రీజన్ ఉంది. వారు మన గురించే చెప్తున్నారు, మన దేశం గురించే చెప్తున్నారు. మీకు ఒక చిన్న కథ ఉంటుంది కదా, ఒక ముసలి వ్యక్తి మామిడి టెంకను నాటుతూ ఉంటాడు. రాజు ఆ దారిలో వచ్చి అడుగుతాడు, నువ్వు చూస్తే రేపు మాప చనిపోయే వాళ్ళగా ఉన్నావు, ఎందుకు నాటుతున్నావు అంటే, అయ్యా ఇది నా గురించి కాదు, రాబోయే తరాల గురించి నేను నాటుతున్నా. రేపు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి వెళ్లే బాటసారులకు, ఇక్కడ పిల్లలు ఆడుకునే వాళ్ళకు ఇది నీడను కల్పిస్తుంది, పనులు ఇస్తుందని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ మోడీ గారు ఏమన్నా వాడు స్వతహాగా వాళ్ళకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా, లేకుంటే స్వతహాగా వారికి ఏమన్నా? కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల జ్యువెలరీ షాప్స్ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది గోల్డ్ బయింగ్, అది ఎంప్లాయ్మెంట్ లాస్, డెఫినెట్లీ అండి. విదేశీ ప్రయాణాలు, ట్రావెల్ దానిలో ఉన్న ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్తాను, హోటల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం దానికి కౌంటర్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైతే ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డ సెక్టర్స్ ఉన్నాయో దాని మీద వెయిట్ తగ్గిపోయింది అనుకోండి,
ఎక్స్పోర్ట్ వాళ్ళకు ఆధారం పెరుగుతుంది కదా. కౌంటర్ బ్యాలెన్స్, ఇట్ ఇస్ సింపుల్. ఎంప్లాయ్మెంట్ అయితే కలుగుతుంది, గోల్డ్ జ్యువెలరీ ఈ సెక్టర్ జరుగుతుంది. పడిపోతాయి. కౌంటర్ బ్యాలెన్స్ గా మిగతా సెక్టార్స్ లో ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎంఎస్ఎంఈస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రేపు ఇరాన్ వార్ ఆగిపోయిన తర్వాత ఇరాన్ మొత్తం ఎంటైర్ కంట్రీ హ్యాస్ టు రీబిల్డ్, లెబనాన్ రీబిల్డ్ చేయాలి, ఇజ్రాయెల్ రీబిల్డ్ చేయాలి. దీనిలో మనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది కదా ఈ రోజు. ఆల్టర్నేట్ గా అంటే చైనా మాత్రమే కాదు ప్రపంచంలో ఒక తయారీ శక్తిగా, భారతదేశం కూడా ఒక తయారీ శక్తిగా రాబోతున్నది. ఎంఎస్ఎంఈ సెక్టార్ కు విపరీతమైన సపోర్ట్ చేస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రేపు ఎంఎస్ఎంఈ సెక్టార్ కూడా చాలా అద్భుతంగా ఆవిష్కరించబోతున్నది. పాపారావు గారు, నేను జస్ట్ గివ్ మీ 10 seconds. ఒక హైదరాబాద్ లోనే లాస్ట్ 2 ఏళ్లలోనే ఓన్లీ స్టార్టప్స్ 3 స్టార్టప్స్ ఇవాళ ఓన్లీ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్స్ యూనికార్న్స్ అయినాయి. నిన్నటికి నిన్న స్కై రూట్, స్కై రూట్ హ్యాస్ బికమ్ యూనికార్న్. అంటే 10,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నది స్కై రూట్ అనే సంస్థ. హైదరాబాద్ లో కేవలం 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన సంస్థ. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు భారతదేశంలో ఉన్న కంపెనీలు, స్టార్టప్స్ ఎంత అద్భుతంగా, ఎంత స్పీడ్ గా వృద్ధి చెందుతున్నాయి. ఎందుకు చెందుతున్నది? బికాస్ వీఆర్ గివింగ్ ఫుల్ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్, స్పేస్ సెక్టర్ కావచ్చు, మిగతా సెక్టర్స్ లో. సో దట్ ఈస్ మై పాయింట్. పాపారావు గారు,